గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్ఆర్ లీడర్షిప్ ఎక్సలెన్స్ సమ్మిట్ 2025 తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టరెడ్డి ఈరోజు మాట్లాడుతూ లోతైన సముద్రం నుండి అంతరిక్షం వరకు ఉద్యోగాలకు అవకాశాల కొరత లేదని అన్నారు. అయితే పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను నవీకరించాల్సిన అవసరం ఇంకా ఉంది. తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా టీపీఓ అసోసియేషన్ న్యూఢిల్లీ సహకారంతో శుక్రవారం టీహబ్లో నిర్వహించిన గ్లోబల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ టీపీఓ అసోసియేషన్ అండ్ హెచ్ఆర్ లీడర్షిప్ ఎక్సలెన్స్ సమ్మిట్ 2025లో ముఖ్య అతిథిగా హాజరైన బాలకిష్టరెడ్డి మాట్లాడుతూ ప్లేస్మెంట్ అవకాశాలకు కొరతలేదని, అయితే విద్యా పాఠ్యాంశాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండటం తప్పనిసరి అని, అందువల్ల తాను సూచించిన సిలబస్ను సవాలు చెయ్యాలని అన్నారు. ఈ యొక్క తెలంగాణ ప్లేస్మెంట్ మరియు ట్రైనింగ్ ఆఫీసర్స్ మరియు హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్స్ యొక్క ఆల్ ఇండియా మీటింగ్ అవుతుంది. దానికి మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవడం. మేమేంటంటే ఈ యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్స్ యొక్క రోలు నిజానికి ఈరోజు జాబ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఆ జాబ్ ప్రొవైడ్ చేయడంలో ఈ యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్సు, ఈ యొక్క హెచ్ఆర్ పర్సన్స్ మంచి కీ రోల్ ప్లే చేస్తారు. అయితే నేను ఇంతకుముందు మాట్లాడినట్లు ప్రపంచంలో భారతదేశంకున్న అతి ముఖ్యమైన వనరు ఏంటంటే హ్యూమన్ రిసోర్స్. అంటే యంగ్ పాపులేషన్ ఉంది కాబట్టి ఆ యంగ్ పాపులేషన్కు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఇవాళ మనము ఎప్పుడు కూడా మన యొక్క అవసరాలు కాదు, మనం ఇండియా అవసరాలు కాదు, ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క సిలబస్ కానీ మన యొక్క ప్లేస్మెంట్స్ కానీ ఉండాలని నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. సో వాళ్ళు మంచి కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే జాబ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఐదర్ జాబ్ కానీ ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీ కానీ, అంటే వాళ్ళు జాబ్ ఇచ్చే వాళ్ళన్నా కావాలి, జాబ్ తీసుకునే వాళ్ళన్నా కావాలి. అందుకొరకు అట్లాంటి కీలకమైనటువంటి బాధ్యత పోషిస్తున్నటువంటి వీళ్ళకందరికీ నిజంగా కూడా నేను అభినందిస్తున్నాను. ఇట్లాంటి ఈ మీటింగులు కాన్ఫరెన్స్లు ఎక్కువ చేసి పబ్లిక్ ఇలాంటి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవాలని చెప్పి ఇంకా ప్లేస్మెంట్ డ్రైవ్ను ఎక్కువ చేస్తే బాగుంటుంది అనేది నేను వాళ్ళకి సూచన చేయడం జరిగింది. ఇక్కడ చాలా 500 ప్లేస్ 800 పీపుల్ వచ్చిందని చెప్తా ఉన్నారు. సో 800 పీపుల్ డిఫరెంట్ అక్రాస్ ద ఇండియా నుంచి వీళ్ళందరూ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఇచ్చే ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో వచ్చారు. వాళ్ళు నిజంగా కూడా కాంప్లిమెంట్ చేద్దాం మనం. మంచి క్వశ్చన్ అడిగారు. అయితే మనకి ఇవాళ ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంత తక్కువ ఉన్నాయి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కానీ దాన్ని మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం మన స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ. అయితే మేము ఉన్నత విద్యా మండలిలో ఏం చేసామంటే ఈసారి సమూలంగా సిలబస్ మార్చాము. ఇంతకుముందు చెప్పాను కదా, మన సిలబస్లు ఎలా ఉండాలంటే ఇండస్ట్రీ నీడ్స్ను దృష్టిలో పెట్టుకొని ఉండాలి. మన యొక్క పోటీ ఈరోజు మన పక్కవాడితో కాదు, మన ప్రపంచంతో పోటీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి కౌన్సిల్ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు తర్వాత డిగ్రీ కాలేజీలకు కొంత సిలబస్ మార్చాము. అందులో ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీరు అడిగినట్లు కమ్యూనికేషన్ గ్యాప్ను తీర్చడం కొరకు మన సీఎం గారు కూడా ఎప్పుడు చెప్తుంటాడు. అయితే వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ను సమూలంగా మార్చాము. ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే అవసరం ఉన్న వారి వద్దకు ఆంగ్ల విద్య అని చెప్పి ఈ యొక్క మా వెబ్సైట్ పోతే ఆ యొక్క వెబ్సైట్లో అంత ఫ్రీ
ఇంగ్లీష్ సంబంధించినటువంటి రీడింగ్ మెటీరియల్, వర్క్ బుక్లు ఇలాంటివి ఉన్నాయి. నేను ఒకటే ఏంటంటే tgch.ac.in అనేటువంటి వెబ్సైట్ పోయి ప్రతి ఒక్కరూ ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి మార్కులు వస్తాయి. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఎవరికి అవసరం ఉంటే ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈ యొక్క డిఫికల్టీస్ని మనం కొంత పారదోలితే ఏంటంటే మనకు ఇంకా స్కోప్ బాగుంటుంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనకు కాస్త మాట్లాడే శక్తి వచ్చి రాసే శక్తి ఉంటే మనం ఎక్కడికైనా పోయి జాబులు చేసుకోవచ్చు. అందుకొరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇంగ్లీష్ను పెద్ద ఎత్తున మేము పాపులరైజ్ చేస్తున్నాం. మరి ఒకసారి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మా యొక్క వెబ్సైట్ పోయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చాలా ఆడియోస్ ఉన్నాయి. సో వాటిని ఆడియోస్ని డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ మంచిగా నేర్చుకోవాలనేటువంటి సూచన నేను యాజ్ ఎ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉంది. మేము ఈసారి ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ ఈరోజు పేపర్లో చూడండి అంత ఎడ్యుకేషన్ గురించి బాగా పేపర్లలో కూడా రాయడం జరిగింది. అయితే మనకు అన్నిటికీ మూలం ఏంటంటే ఎడ్యుకేషన్. మీకు ప్లేస్మెంట్ కావాలన్నా, ఇండస్ట్రీ కనెక్ట్ కావాలన్నా, కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క ప్లేస్మెంట్ మీద దృష్టి పెట్టి ప్లేస్మెంట్ కేవలం ప్లేస్మెంట్ కాదు, ఇప్పుడు ఐటీఐస్ అంతా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని మారవడము, డిగ్రీ సిలబస్లో చేంజ్ చేయడము, ఇంజనీరింగ్ సిలబస్లో చేంజ్ చేయడం, ఇట్లాంటివి ఏమేందంటే సీఎం గారి సూచనలు అనుకోండి, కొంత మా యొక్క యూజీసీ మ్యాండేట్స్ ఇవన్నీ చేస్తున్నాం. తప్పకుండా ఇది రైజింగ్ తెలంగాణ 2047లో ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందులో ఆ ఎడ్యుకేషన్ కేవలం ఎడ్యుకేషనే కాదు, మనం చెప్పాను కదా మన ఒక బిజినెస్ అన్న స్టార్ట్ చేయాలి, ఎక్కువ మంది మనం యొక్క జాబ్లన్నా వచ్చే అవకాశం ఉండాలనేది వారి సూచన. మేము అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్ దట్ డైరెక్షన్ వీఆర్ రిఫార్మింగ్. థ్యాంక్ యూ. I welcome for this TPOs all over India TPOs meet. It is one of the great initiative. మన రైస్ తెలంగాణ 2047కి వెళ్ళే దశలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా యూజ్ అవుతాయి మన యూత్కి, మన స్టూడెంట్స్కి. అదేవిధంగా మన కరికులంని కూడా మనం మాడిఫై చేసుకుంటున్నాము. రిక్వైర్డ్ ఎలాంటి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉండాలి, ఎలాంటి జాబ్ ఓరియంటెడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి అనే దాని మీద ఈ వర్క్షాప్ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, ప్రస్తుతం ఉన్న జేఎన్టీ కాలేజ్ నుంచి అన్ని బ్రాంచెస్లో స్టూడెంట్స్కి చాలా ఆధారంగా ఉంది. సో దీనిపై టీపీఎస్ ప్లేస్మెంట్ ద్వారా మీరేమొస్తుంది? తప్పకుండా అండి. యాక్చువల్గా జేఎన్టీయూ నుంచి చాలా కాలేజెస్, అరౌండ్ 235 కాలేజెస్ ఉన్నాయి. అందరు రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారండి. స్పెసిఫిక్గా వీళ్ళకి మనం జాబ్ అవుట్కమ్ ఓరియంటెడ్ కోర్సెస్ కొన్ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ మెయిన్గా కంపెనీ సీఈఓస్, కంపెనీ హెచ్ఆర్స్ ఉన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటిది అనేది బేస్ చేసుకొని మనము మన కరికులంని కానీ మన కోర్స్ అవుట్కమ్స్ని కానీ అట్లా తయారు చేస్తామండి. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్.